యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. జాకిర్ నాయక్ అనబడినటువంటి ఒక వ్యక్తి బోధించేటువంటి అసత్యాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జాకిర్ నాయక్కి ఖురాను తెలిసేమో కానీ బైబిల్ గ్రంథము తెలియదు. బైబిల్ గ్రంథం తెలియకుండా బైబిల్ తెలుసని చెప్పటం అనేది అబద్ధం. యాక్చువల్లీ ఖురాన్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో ఖురాన్. ఐ నెవర్ రెడ్ ది ఖురాన్ బికాజ్ ఐ బిలీవ్ ది బైబిల్. సో ఐ హ్యావ్ టు రీడ్ ది బైబిల్. ఐ డోంట్ బిలీవ్ ది ఖురాన్, సో ఐ డోంట్ హ్యావ్ టు రీడ్ ది ఖురాన్. బట్ జాకిర్ నాయక్ ఏం చెబుతాడంటే యేసు ప్రభు వారు దేవుడని ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పుకున్నాడా అని జాకిర్ నాయక్ అంటాడు. I challenge you to point out a single verse in the Bible, a single unequivocal verse from the Bible, a single unambiguous verse in which Jesus Christ, peace be upon him, himself says that I am God, or where he says worship me and I am ready to accept Christianity. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే యోహాను సువార్తలో ఎవరికి దైవము అనే లేఖనములు వస్తే వారు దైవములు అని పిలువబడును. యేసు ప్రభువారు ఏమన్నా అంటే ఈ సృష్టి నిర్మించబడక మునుపు నేను ఉన్నాను అన్నాడండి. అంటే సృష్టి నిర్మించబడక మునుపు నేను ఉన్నాను అంటే మనుషుడు ఉంటాడా? మనుషుడు ఉండడండి. ఆయన దేవునికి సమానముగా ఉండి తన్ను తాను దాసునిగా రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి దరిద్రుడిగా వచ్చెను అని ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు దేవునికి సమానము అని ఉంది. యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, 20వ వచనంలో ఉంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఉన్నాడని అపోస్తుల కార్యంలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఆయన ఆదియు అల్ఫయు ఒమేగయు అని కూడా బైబిల్లో వ్రాయబడింది. సహోదరులారా, నేను మీకు తెలియచేసేటువంటి విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిండు. ఈ భూమి మీద ఎవరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడలేదు. మనుష్య కుమారుడు తన ప్రాణము పెట్టుకొనుటకును తీసుకొనుటకు అధికారము కలదని చెప్పిందండి. మళ్ళీ ఈ జాకిర్ నాయక్ చెప్పేటువంటి అసత్యాలు మీరు చూడండి, ఆ వీడియో క్లిప్స్లో చూడండి. ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభువారు ఎప్పుడైనా దేవుడని చెప్పాడా లేకుంటే బైబిల్లో దేవుడని వ్రాయబడిందా అని చెబుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడిందో తెలుసా? 5000 సార్లకు పైన వ్రాయబడింది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది బైబిల్ జీసస్ ఇస్ గాడ్ 5000 times. But Zakir Naik, he doesn't read the Bible, so he was blundered and he did not find that Jesus is God. ఎందుకంటే లార్డ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం అండి. మీకు అర్థమవుతుందా ప్రియ సహోదరుడా? లార్డ్ అంటే అర్థము ప్రభువు అని అర్థం అండి. నేను డేవిడ్ పాల్ అంతే, ప్రభువును కాదు. నీవు ప్రభు అని పిలవకూడదు. అంటే ఈ భూమి మీద ఏ మనుషుడైనా కూడా ప్రభు అని పిలువబడకూడదు. ఫ్రమ్ ది బిగినింగ్, ఆది కాండములో ఆదాము మొదలుకొని ప్రవక్తల వరకు కూడా బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా ప్రభువు అని పిలువబడలేదు. ఎలానగా ప్రభువు ఒక్కడే. ఎవరండి ఆయన? యేసు ప్రభువారు. ప్రభువు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థము. ప్రభు అంటే అర్థము, ఇంకొక అర్థం కూడా ఏంటంటే అధికారము పొందినటువంటి వ్యక్తి. ఆ అధికారము భూమి మీద పొందినటువంటి వ్యక్తిని ప్రభు అని పిలువబడు. పరలోకములోను భూమి మీదను సర్వ అధికారము ఇవ్వబడినటువంటి వ్యక్తిని మాత్రమే ప్రభు అని పిలువబడాలి. అందుకే ప్రభువు అంటే అర్థం ఏంటంటే
దేవుడు అని అర్థం. నువ్వు ఇప్పుడు జాకిర్ నాయక్ ఉన్నాడు, జాకిర్ నాయక్ ప్రభువు అని పిలిపించుకోగలవా? నోబడి కాల్ లార్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నోబడి షుడ్ కాల్ మీ లార్డ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ లార్డ్. లార్డ్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎవ్రీబడి హ్యాస్ టు కాల్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ బికాజ్ ఈజ్ ఏ లార్డ్ అండ్ క్రైస్ట్. అంతేకాని అసలు యేసుప్రభు వారు దేవుడు అని ఎక్కడ బైబిల్లో ఉన్నదంటే, బైబిల్లో ప్రతి చోట, ప్రతి లేఖనము, ప్రతి అధ్యాయంలో ప్రభువు అని కొన్ని వేల సార్లు వ్రాయబడిందండి. అందుకే వీళ్ళకు ప్రభు అనే పదానికి అర్థం తెలియదు. ప్రభు అంటే అర్థం ఏంటంటే దేవుడు అనే అర్థము. ఒకవేళ ప్రభు అంటే దేవుడు అనే అర్థం కాకుండా ఉండే మాట అయితే, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ఇక్కడ ఎవరిని ప్రభు అని పిలవబడలేదు, ఒక యేసు ప్రభు అని తప్ప. ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకుడిని ప్రభు అని పిలవలేము. నరేంద్ర మోడీ ఉన్నాడండి, నరేంద్ర మోడీ ప్రభు అని పిలుస్తామా? చంద్రబాబు నాయుడు ప్రభు అని పిలుస్తావా? కేసీఆర్ ప్రభు అని పిలుస్తావా? అంటే ఏ మనుషుని కూడా, ఒకవేళ అతను ఒక మంచి నాయకుడు అయినప్పటికీ కూడా ఆ అధికారము ఎవరికి ఇవ్వబడలేదు, ఒక యేసు ప్రభు వారికి మాత్రమే ఇవ్వబడింది. I challenge to Zakir Naik, you might have seen many members, but you did not see David Paul. I am ready to come debate. I can prove that Jesus Christ is God. Because you never read the Bible, you did not find any scriptures. But the Bible says Jesus is Lord. Lord means God. Nobody should call in the world Lord except Jesus Christ. My kindly request, I am ready for debate. Give me date. If you give me date, I am ready. Otherwise, I will give date. If you are ready for this debate, I will come to debate. I will come alone with my Bible. I won't come with 1,000 members. I cannot bring 100 members. I will come alone with my Bible that I have to prove that Jesus is God. నేను యేసుక్రీస్తు దేవుడని నిరూపించడానికి నేను ఒంటరిగా ఒకే బైబిల్ తీసుకొని వస్తానని జాకిర్ నాయక్ నేను తెలియజేస్తున్నాను. జాకిర్ నాయక్, ప్లీజ్ వాచ్ మై టీవీ ప్రోగ్రామ్ and prepare yourself for debate. So I am ready for this debate. Thank you so much, Zakir Naik, for watching this video. God bless you.